నమస్కారం. మన హైదరాబాద్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి కావాలని అడ్డుకున్నారన్న సీఎం. కేటీఆర్ ఆదేశాలను కేంద్ర మంత్రి పాటిస్తున్నారని ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ పై అవగాహన లేదన్న కేటీఆర్. కొత్తగా ఫ్యూచర్ సిటీ అంటే ఎవరు హర్షిస్తారని ప్రశ్న. ట్రాఫిక్ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ నాంపల్లి పటాన్చెరు మార్గం. ప్రయాణించాలంటేనే హడలిపోతున్న నగరవాసులు. సిఐడి కార్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన డీజీపీ. సాంకేతికతతో నేరాల స్వరూపం మారుతోందని వెల్లడి. న్యాయవాది మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితులకు కస్టడీ. 2 రోజులు విచారించనున్న నాంపల్లి పోలీసులు. అర్ధరాత్రి ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో ఇరుక్కుపోయిన యువకుడు. 2 గంటలు నరకయాతన, సురక్షితంగా బయటకు తీసిన సిబ్బంది. మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించిన సీఎం ఈటల రాజేందర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. కేటీఆర్ స్వయంగా కిషన్ రెడ్డితో మాట్లాడి మెట్రో విస్తరణను అడ్డుకున్నారని ఒప్పుకున్నట్లు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలను కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారని మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ ముందుకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని విమర్శించారు. హైడ్రాపై తన వ్యాఖ్యలను మీడియా, ప్రతిపక్షాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పైనే అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే ఎవరు హర్షిస్తారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్లో వర్షం పడి ప్రజలకు ఇబ్బంది ఎదురైతే మున్సిపల్ శాఖ చూస్తున్న సీఎం కాకుండా ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ అధికారానికి రాగానే ఎయిర్పోర్టు మెట్రో రద్దు చేశారన్న కేటీఆర్ అది పూర్తయి ఉంటే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎల్ఎన్టీ నుంచి మెట్రోను లాక్కోవడం తప్ప చేసిందేంటని ప్రశ్నించారు. 200 కోట్ల రూపాయలతో తన ఇంటికి ఆమడ దూరంలో సీఎం ఇంకో క్యాంపు ఆఫీసు నిర్మించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ విషయంలో బీఆర్ఎస్పై సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడినైనా బయటపడొచ్చేమో గానీ హైదరాబాద్ ట్రాఫిక్లోకి వెళ్లిన వాహనదారులు బయటపడాలంటే అష్టకష్టాలు తప్పాలని చెప్పాలి. ఒకప్పుడు గంటలో చేరే దూరానికి ఇప్పుడు ఏకంగా 2.5 గంటల నరకం కనిపిస్తోంది. ఇరుకు రోడ్లు, ఇష్టారాజ్యంగా పార్కింగ్లు, పీక్ అవర్స్ ఐటీ రద్దీలో సామాన్యుడి ప్రాణం ట్రాఫిక్లోనే నలిగిపోతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లడానికి 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. నగరంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక ఐటీ కారిడార్ను అనుసంధానించే నాంపల్లి పటాన్చెరు మార్గం ఇది. ఈ మార్గంలో ట్రాఫిక్ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 30 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణంలో కూకట్పల్లి, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్స్ జంక్షన్లు దాటాలంటేనే వాహనదారులకు చుక్కలే. అటు మెట్రో సేవలు సగం వరకే పరిమితం కావడం, ఇటు లారీల రద్దీతో రోడ్లపై వేగం పూర్తిగా మందగించింది. వ్యాపార సముదాయాలు, ఆటోల ఇష్టారాజ్యపు పార్కింగ్, ఆర్టీసీ బస్సుల రద్దీతో ఆ మార్గంలో ప్రయాణమంటేనే నగరవాసులు హడలిపోతున్నారు. క్రాస్ రోడ్ల వద్ద సిగ్నల్ పడిందా ఇక అంతే సంగతులు. కిలోమీటర్ల మేర నిలిచే వాహనాలతో నరకం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. భారీ మాల్స్, మెట్రో పిల్లర్ల కారణంగా రోడ్లు మరింత ఇరుగ్గా మారాయి. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి 11 వరకు, రాత్రి 6 గంటల నుంచి 9 గంటల మధ్య అయితే వాహనదారుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వాటికి రోడ్లపై గుంతలు బోనస్. అవి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. కోటి నుంచి పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్న సిగ్నల్ వద్ద ఉన్నాము. ఈ సిగ్నల్ వద్ద చూడొచ్చు ట్రాఫిక్ సంబంధించి కూడా నిత్యం కూడా ఇక్కడ వేలాది వెహికల్ అయితే వెళ్తుంటాయి. దీనికి సంబంధించి కూడా సిగ్నల్లో ప్రధానంగా 3 రహదారులు ఉంటున్నాయి. దీంట్లో ఇటు కోటి నుంచి తర్వాత పటాన్చెరు వెళ్ళే ముంబై హైవే ఏదైతే ఉందో అదొక సిగ్నల్ కాగా, తర్వాత
ఈ లక్డికప్పుల నుంచి నేరుగా ఇటు రవీంద్ర భారతి వచ్చే రహదారి ఒకటి ఉంటుంది. అదేవిధంగా సెక్రటరియట్ నుంచి తర్వాత రవీంద్ర భారతికి వచ్చే సిగ్నల్ ఎక్కువగా ఉంటుంది. కానిస్టేబుల్తో పాటు ఒక ఎస్ఐకి సంబంధించి కూడా అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. నిత్యం కూడా ట్రాఫిక్ని సజావుగా వాహనదారులు వెళ్లేందుకు కూడా కఠినమైన భద్రత చర్యలకు సంబంధించి కూడా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి అంతరాయం లేకుండా అయితే ఈ ప్రస్తుతం ఉన్న సిగ్నల్ వద్ద అధికారులు చర్యలైతే తీసుకోవడం జరిగింది. ప్రధాన రహదారుల్లో ఇరువైపులా వాణిజ్య సంస్థలు, మాల్స్ కు వెళ్లే కస్టమర్లు రోడ్డుపైనే వాహనాలను పార్క్ చేస్తుండటంతో 3 లేన్ల రోడ్డు కాస్త ఒక్క లేన్కు పరిమితమవుతోంది. బస్ బేలు ఉన్నా వాటిని సరిగ్గా వాడకపోవడం, రోడ్డు మధ్యలోనే బస్సులు ఆపడం వల్ల వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట నిరంతరం సాగే పైప్ లైన్ పనులు, సరిగ్గా పూడ్చని గుంతల వల్ల వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారింది. నాంపల్లి నుంచి పటాన్ చెరువు వెళ్లడానికి ఒకప్పుడు 50 నుంచి 60 నిమిషాలు పట్టేది. ఇప్పుడు కనీసం 2 నుంచి 2.5 గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి శారీరకంగా, మానసికంగా తీవ్ర అలసట వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్లోనే సగం జీవితం అయిపోతోందని వాహనదారులు వాపోతున్నారు. పంజగుట్ట జంక్షన్ ఇది నిత్యం కూడా దాదాపు వేల సంఖ్యలో కూడా వెళ్తున్నాయి. దీనిలో ప్రధానంగా 4 కూడల్లో ఉంటున్నాయి. 4 ప్రాంతాల నుంచి కూడా ఈ వెహికల్ని వాహనదారులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇటు ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వైపు, తర్వాత నాగార్జున ఇటు బంజారాహిల్స్ నుంచి పంజగుట్ట వైపు, తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట, తర్వాత అమీర్పేట్ నుంచి పంజగుట్ట, మొత్తం కూడా 4 దారులు ఉంటాయి. ఈ రహదారుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా నిత్యం కూడా దాదాపు చాలామంది వాహనదారులు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి వాహనదారులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుపడుతుంది. సిగ్నల్ వద్ద ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్లు ఏర్పాటు చేయడంతో పాటు తర్వాత సిగ్నల్ బార్డర్ లైన్ సంబంధించి కూడా క్రాస్ చేయకుండా కూడా ఇంకా చర్యలు ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి పంజగుట్ట వద్ద చూడొచ్చు, నిత్యం కూడా ఇక్కడ వెళ్తున్న వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఎక్కువగా పంజగుట్టలో ఇది వాణిజ్యపరమైన సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడికి షాపింగ్ చేయడానికి కానీ, తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా నిత్యం ఇక్కడ నుంచి ప్రధానంగా వాహనదారులు కూడా వేల సంఖ్యల నుంచి కూడా ఇక్కడ వెళ్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ కఠినంగా చర్యలు తీసుకున్నప్పటికీ ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది, వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తుంటారు. కానీ సామాన్యులకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నిమ్స్ ఆసుపత్రికి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి తర్వాత ఇక్కడ వైద్యం కోసం వస్తుంటారు. వారికి సంబంధించిన వాహనాల సంఖ్య కూడా కొంతవరకు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ వాహనాలదారులు ట్రాఫిక్ పోలీసులు సూచన మేరకు వెళ్ళినట్లయితే ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయాలు కలగకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రధానంగా పోలీస్ అధికారులు అయితే అత్యంత రద్దీగా ఉండే మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్స్, చందానగర్ ప్రాంతాల్లో తక్షణమే అదనపు ఫ్లైఓవర్లు లేదా స్కైవాక్ల నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేసే వాణిజ్య సంస్థలపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించాలంటున్నారు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి వస్తున్నా. డైలీ రూటీన్ మనది. డైలీ మార్నింగ్ అంటే ఒకవేళ భువనగిరి నుంచి వచ్చిన, బీబీ నగర్ నుంచి వచ్చిన, ఒకవేళ ఉప్పల్ వరకు వచ్చే వరకు ఎంత టైం అవుతుందో జస్ట్ ఈ బేగంపేట దాటడానికి అంత టైం పడుతుంది. చేయాలి కదా నా, ట్రాఫిక్ క్లియర్ చేస్తేనే కదా వెళ్ళేది. ఇంత ఒక 10 మినిట్స్లో పోయేది 20 మినిట్స్ అంటే 10 మినిట్స్ అంటే పోతుంది, ఇందులోనే పోతుంది కదా. ట్రాఫిక్ వస్తుంది, మస్తు చాలా ఉంటుంది. ఇక చెప్పని అవసరమే లేదు, ఎక్కడ చూసినా అవే గుంతలు మధ్యలోనే ఉంటాయి. ఏడ చూసినా అవే. ఇప్పుడు ఏం చేస్తారన్న దండగా చేయరు. నాంపల్లి టు పటాన్చెరు ప్రయాణం సుఖమయం కావాలంటే కేవలం ట్రాఫిక్ పోలీసుల నిర్వహణ మాత్రమే సరిపోదు. జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, మెట్రో రైల్ సంస్థలు సమన్వయంతో పనిచేసి శాశ్వత రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. అప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించే సామాన్యుడికి ట్రాఫిక్ నరకం తప్పదనే చెప్పొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్కు మూల సూత్రమన్నారు. సిఐడి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్తో పాటు షీసేబర్ ల్యాబ్ను డీజీపీ ప్రారంభించారు.
ఏఐ ఆధారిత స్మార్ట్ క్రైమ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్మెంట్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్థ నేర పరిశోధనలో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. నేర నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. బంజారాహిల్స్లో రాంగ్ రూట్లో వెడుతున్నందుకు అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో జీహెచ్ఎంసీ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. జీహెచ్ఎంసీ జూబ్లీస్ సర్కిల్కు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆనంద్లు కారులో రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. వారి వాహనాన్ని కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకున్నారు. తప్పు చేసిందిగాక అడ్డుకున్నందుకు అధికారులు కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, కానిస్టేబుల్ను దుర్భాషలాడారు. మాటకు మాట పెరగడంతో కానిస్టేబుల్ను అధికారులు నెట్టేశారు. తనపై దాడికి యత్నించినట్లు శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్, ఏఈ ఆనంద్లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నగరంలో సంచలనం రేపిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు నిందితులకు నాంపల్లి కోర్టు 2 రోజులు కస్టడీ విధించింది. నిందితులు మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్లకు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు వారిని చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు 2 రోజులు విచారించనున్నారు. ఈ నెల 23న మొయిజుద్దీన్ను కారుతో ఢీకొట్టి హత్య చేశారు. తన ఇంటి ముందు కారు డోర్ తీసేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొద్ది దూరంలో నిలిపి ఉన్న కారు వేగంగా వచ్చి ఆయన్ను ఢీకొట్టి 20 మీటర్ల దూరం లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు నిందితుల కస్టడీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ జామ్ కూడా కాలుష్యానికి కారకమే. గంటల కొద్దీ నిలిచిపోయే వాహనాల నుంచి వెలువడే పొగ సైతం ప్రపంచ మానవాళికి ముప్పేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరి ట్రాఫిక్ సమయంలో కాలుష్య కూరలకు బలి కాకుండా ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పెద్దగా చేయాల్సిన పని లేదు. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు మీ వాహనాన్ని 10 నిమిషాలు ఆపేస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కాలుష్య ఉద్గారాలను కొంతమేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే నగరంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ప్రతినిధి వివరిస్తారు. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వాహనాల వల్ల ట్రాఫిక్తో పాటు తీవ్రంగా కాలుష్య ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా రోజు 1500 నుంచి 2000 నూతన వాహనాలు రోడ్డెక్కుతుండడంతో తీవ్రంగా నడితే కాలుష్య కారకాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే 90 లక్షల వాహనాలు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నట్లుగా కూడా ఇటీవల ఆర్టీఏ నివేదికలు కూడా తెలియజేశాయి. అయితే ఈ సిగ్నల్ వద్ద ఏదైతే ఉందో అది 10 సెకన్ల నియమం పాటించడం ద్వారా కొంతవరకు ఈ ట్రాఫిక్తో పాటు అట్లాగే కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే అవుటర్ పరిధిలో 4097 కిలోల ఉద్గారాలు, అట్లాగే నగర పరిధిలో చూస్తే 3035 కిలోల ఉద్గారాలు వెలువడుతున్నట్లు, అంటే కేవలం ఒక రోజుకు ఇంత స్థాయిలో వెలువడుతున్నట్టుగా కూడా నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఉన్నాము. సిగ్నల్ వద్ద చూస్తే కనుక 10 సెకన్ల నియమం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తే వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల విడుదలైనటువంటి సోర్స్ ఆఫ్ అపార్షన్మెంట్ స్టడీ, ఎమిషన్ ఇన్వెంటరీ అండ్ క్యారియింగ్ కెపాసిటీ ఫర్ హైదరాబాద్ సిటీ అధ్యయనం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ 10 సెకన్ల నియమం పాటిస్తే ట్రాఫిక్ కూడలలో ఎక్కడైతే ఈ సిగ్నల్ ఉంటాయో అక్కడ 10 నుంచి 15 సెకన్ల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వాహనం యొక్క ఇంజిన్ ఆఫ్ చేయాలి. మల్టీ డ్రైవ్ మోడ్స్ ఉన్న కార్లలో ఎకో మోడ్ను ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని చెప్పి కూడా అందులో నిపుణులు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆధునిక బైక్లు, కార్లలో ఉండే ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఆన్లో ఉంచాలని, వాహనం ఆగగానే ఇది స్వయంగా ఆగిపోయే విధంగా కూడా ఈ ఫెసిలిటీ ఉందని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అయితే నగరంలోని సాధారణ ప్రాంతాలతో పోలిస్తే ఒక్కో సిగ్నల్ వద్ద దాదాపుగా 25% పైగా అధికంగా కాలుష్యం వెలువడుతుందని చెప్పి ఇందులో పేర్కొన్నారు. ఇలా రోజుకు దాదాపుగా 1500 టన్నుల ఉద్గారాలు పోగవుతున్నట్లుగా కూడా ఇందులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా ఇంజిన్ ఆన్లో ఉంచితే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్లు అట్లాగే సీసం గాలిలో కలుస్తున్నాయని, ఈ గాలి పీల్చడం ద్వారా అటు క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 1400 జంక్షన్లు ఉంటే అందులో 30 సెకండ్ల కంటే మించి
వేచి చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన కూడలలో ఒక్కొక్క చోట 2 నుంచి 3 నిమిషాల పాటు అంటే మొత్తం 4 వైపులు సిగ్నల్కి ఉండే 4 వైపులా దాదాపుగా 300 వాహనాలు నిలుస్తుండడంతో ఒక్కో వాహనం నుంచి 40 ppm చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతున్నట్లుగా కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. అట్లాగే వాహన రకాన్ని అంటే ఒక్కొక్క వాహనాలు ఒక్కొక్క రకంగా చూస్తే కనుక ద్విచక్ర వాహనంలో 1 నిమిషం పాటు ఇంజిన్ ఆన్లో ఉంటే 2.3 మిల్లీలీటర్ల ఇంధనం వృధా అవుతుందని, దాంతోపాటు 6 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని, అట్లాగే కారుకు సంబంధించి చూస్తే 1 నిమిషం ఉంటే 10 మిల్లీలీటర్ల ఇంధనం వృధా అవడంతో పాటు 17 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అట్లాగే వాహనాలు రోజు వెలువడుతున్న కాలుష్యాన్ని కనుక ఎంత శాతం వెలువడుతుందని చూస్తే ద్విచక్ర వాహనాల వల్ల నగరంలో 34% కాలుష్యం, అట్లాగే బస్సులు ట్రక్కుల వల్ల 47% కాలుష్యము నమోదవుతున్నట్లుగా కూడా ఇందులో తెలుస్తుంది మనకు. మోస్ట్లీ మనము సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు 120 సెకండ్స్ 60 సెకండ్స్ అట్లా సిగ్నల్స్ పడినప్పుడు మోస్ట్లీ బండి ఆఫ్ చేస్తుందండి. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ అనేది కొంచెం మనకు తగ్గుతుంది. దానివల్ల మనకు చాలా మందికి అవేర్నెస్ కూడా ఇవ్వాలి మనం దీని విషయంలో. ఒక సెకండ్ 60 సెకండ్స్ 120 సెకండ్స్ ఆగినప్పుడు కొంచెం బండి ఆఫ్ చేయండి, మీకు ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది, ప్లస్ పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 10 నుంచి 15 సెకండ్ల కంటే ఎక్కువగా ఉన్న సమయంలో ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల కాలుష్య ఉద్గారాలని తగ్గించవచ్చని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శివరామ్ కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, ఇతర అవసరాల కొనుగోళ్లతో పుస్తక దుకాణాలన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా పుస్తకాల కొనుగోళ్లకు అడ్డా అయిన కోటి మార్కెట్లో మొదటి వారం నుంచే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దుకాణాలన్నీ తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. పుస్తక విక్రయాలు, మార్కెట్ రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుష అందిస్తారు. వచ్చిందంటే చాలు స్కూల్స్ రీఓపెనింగ్, అట్లాగే విద్యార్థులకి కావాల్సిన పుస్తకాలు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, వాటి కొనుగోళ్లతో మార్కెట్లో సందడి. సో ఈ నెల మొత్తం బిజీగానే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కోటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి పరిస్థితిని చూస్తే ఇక్కడ ఏ బుక్ స్టాల్ని చూసినా ప్రతి బుక్ స్టాల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళతో పాటుగా పిల్లలు వచ్చి తమకు కావాల్సిన పుస్తకాలను అయితే కొనుగోలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మొదటి వారం నుంచి మొదలు పెట్టుకుంటే స్కూల్స్ ఓపెన్ అయిన మళ్ళీ ఒక 15 days వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. తల్లిదండ్రుల గుండెల హడలు కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లల పుస్తకాల నుంచి ఫీజుల వరకు కూడా ప్రతిదీ కూడా తల్లిదండ్రుల జోబుల నుంచే వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి రూపాయి కూడా వాళ్ళ జోబుల నుంచే వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డబ్బును సమకూర్చుకోవడంలో అయితే కాస్త ఇబ్బంది పడుతుంటారనే చెప్పవచ్చు. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది కాస్త ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే సిలబస్ మారడము, కొత్త పుస్తకాలు రావడం, సో వీటితో అయితే ఎక్కువగా ధరలు ఎక్కువగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ఈ నెలకు సంబంధించి ముందుగానే డబ్బులు సమకూర్చుకొని పెట్టుకుంటామని, ఎందుకంటే విద్యార్థులు అంటే తమ పిల్లల చదువు విషయంలో ఎప్పుడు కూడా లేట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా సో టైంకి వాళ్ళకి కావాల్సిన ఇప్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కాబట్టి సో ముందుగానే సమకూర్చుకుంటామని అయితే చెప్తున్నారు. సో వ్యాపారులు కూడా ఈ నెల అంతా కూడా తమకు వ్యాపారం సాఫీగా ఉంటుందని, సో జూన్ మొదటి వారం నుంచే ఈ సేల్స్ అనేవి ప్రారంభమవుతాయి. జూన్ ఎండ్ వరకు కూడా విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఇక్కడ కొంటూ ఉంటారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే జూన్ మాసం ప్రారంభమైంది. సో మొదటి వారంలో అయితే పుస్తకాల విక్రయాలు అయితే జోరుగా సాగుతున్నాయని అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ దేవేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉప్పల్లోని స్కైవాక్ లిఫ్ట్లో చిక్కుకున్న యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాహుల్ అనే యువకుడు ఉప్పల్లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పీలో ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకొని హాస్టల్కు వెళుతున్న సమయంలో గత రాత్రి 6B స్కైవాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో రాహుల్ లిఫ్ట్లోనే చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 2 గంటలకు పైగా శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్స్ సిబ్బంది, హెచ్ఎండిఏ అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇరుక్కోవడానికి వీళ్ళు ఇంతసేపు 2 గంటలు పట్టేది. నా ప్రాణాల కంటే ఎక్కువ వచ్చింది వీళ్ళకు. ఆ కూడా పగలగొట్టి తీయమంటే అదేదో సెన్సార్ ఉంది డిఫెక్ట్ అయిందని అంటారు. నా ప్రాణాల కంటే ఎక్కువ నా లిఫ్ట్ కూడా వీళ్ళకు లోపల కూడా నేను హార్ట్ పేషెంట్ అయ్యండి, నేను చనిపోతున్న పరిస్థితి అయింది. నేను మా కుటుంబం కోసం అని చెప్పి ఇక్కడ వచ్చి కంపెనీలో వర్క్ చేసుకుంటున్నా. నన్ను తీయనికే ఇంతసేపు ఇంత పెద్ద మనిషిని నేనే లోపల తట్టుకోలేకపోతున్నా. అలాంటి చిన్నారుల పరిస్థితి ఏంది? అసలు దీనికి సరిగా మెయింటెనెన్స్ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు ఆగిపోతుంది.
రాజేంద్రనగర్లో కరెంట్ షాట్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఖలిస్తాన్ దర్గా సమీపంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు కార్మికులు బ్యానర్ను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లకు తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ ఘటనలో మిక్య అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యో నారాయణో హరి అంటారు, కానీ ఆ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సెల్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రభావతి అనే మహిళ మృతి చెందింది. అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ప్రభావతి వేలికి గాయమై గడ్డ కట్టడంతో సర్జరీ కోసం ఎక్సెల్ ఆసుపత్రిలో చేరింది. బాధితురాలికి బీపీ ఎక్కువ అవడంతో వైద్యులు ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే ప్రభావతి మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోల్కొండ ఫతే దర్వాజా కుమ్మరివాడి ప్రాంతంలో మసూద్ అనే వ్యక్తిని అతడి బావమరుదులు అతి కిరాతకంగా హత్య చేశారు. మసూద్కు భార్యతో తరచూ కుటుంబ గొడవలు జరుగుతుండేని ఈ క్రమంలో మరోసారి వివాదం చోటు చేసుకోగా కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని పోలీసులు భావిస్తున్నారు. మసూద్ను అతని బావమరుదులు ఇంట్లోనే హత్య చేసి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాల కోసం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో కోట్లాది మంది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్, అమీర్పేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సీలను సందర్శించిన కేంద్ర మంత్రి ఆధునిక పరికరాలను అందజేశారు. రోగుల సౌకర్యాల కోసం వైద్య పరికరాలు, వాటర్ కూలర్లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటులోని అన్ని ప్రాథమిక వైద్యశాలల్లో ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో కూడా టాయిలెట్ సమస్య కానీ లేక డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాము. వాటర్ కోసం కూడా ఈరోజు వాటర్ కూలర్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గుండె జబ్బులుంటే టెస్ట్ చేయడం కోసం కానీ, కళ్ళ జబ్బులుంటే ఐ టెస్టింగ్ మిషన్ కానీ, ఇతరత అనేక రకాల ఎక్విప్మెంట్స్, ఆధునికమైనటువంటి వైద్య పరికరాలను ఈరోజు ఈ హాస్పిటల్స్లో అందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ఉద్దేశమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించడం కంటే ప్రజలకు సేవ చేయడం ద్వారానే సంతృప్తి లభిస్తుందని అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.